రాఘవ్ చెడ్డా బీజేపీ జాయిన్ అవడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. ఎప్పటి నుంచో అందరూ అనుకుంటున్నదే. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీలో ఉండి కూడా ఏ రోజు బీజేపీని పన్నెత్తి మాట అనలేదు, ఏ రోజు బీజేపీని క్రిటిసైజ్ చేయలేదు. ఇప్పుడు ఈయనతో పాటు సందీప్ పథక్ అండ్ అశోక్ మిత్తల్ కలిపి 2/3 రాజ్యసభ ఎంపీస్ అంటే 10లో 7 బీజేపీ జాయిన్ అవుతున్నారు. మరి ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు రాఘవ్ చెడ్డాని రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పొజిషన్ నుంచి రిమూవ్ చేసి ఆ ప్లేస్ లో అశోక్ మిత్తల్ ని పెట్టారు. బట్ ఇప్పుడు ఈయన కూడా బీజేపీ జాయిన్ అవుతున్నారు. మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఏమంటుందంటే మేము యాంటీ డిఫెక్షన్ లా అప్లై చేసి వీళ్ళందరి రాజ్యసభ మెంబర్షిప్ ని క్యాన్సిల్ చేపిస్తామని చెప్తున్నారు. అసలు యాంటీ డిఫెక్షన్ లా అంటే పార్టీ సభ్యులని డిస్క్వాలిఫై చేసే చట్టం. సడన్ గా పార్టీ మారినా, పార్టీ చెప్పిన మాట వినకుండా పార్టీకే వ్యతిరేకంగా ఓటు వేసినా, లేదా ఎవరైనా ఇండిపెండెంట్ మెంబర్ ఎలక్షన్ అయిన తర్వాత పార్టీలో జాయిన్ అయినా వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. బట్ 2/3 మెంబర్స్ ఒకేసారి పార్టీ మారితే ఈ యాంటీ డిఫెక్షన్ లా అప్లై అవ్వదు. ఒకేసారి అంతమంది పార్టీ మారుతున్నారు అంటే వాళ్ళు న్యాయంగానే పార్టీ మారుతున్నారు అని పరిగణించబడుతుంది. ఈ విషయం రాఘవ్ చెడ్డాకి ముందు నుంచే తెలుసు. తను ఒకడే పార్టీ మారితే తన మెంబర్షిప్ పోతుంది. అదే 2/3 మెంబర్స్ మారితే అందరూ సేఫ్ గా ఉంటారు. ప్రజెంట్ అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి నిజంగా చుక్కలు కనిపిస్తాయి. ఎందుకంటే సందీప్ పథక్ పెద్ద పెద్ద ఎలక్షన్స్ ని మేనేజ్ చేసేవారు. ఇప్పుడు ఈయన బీజేపీ జాయిన్ అయ్యారు. రాఘవ్ చెడ్డా వీళ్ళ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంతా చూసుకునేవారు. ఇప్పుడు ఈయన కూడా బీజేపీ జాయిన్ అయ్యారు. ఎవరెవరైతే బీజేపీ జాయిన్ అవుతున్నారో వాళ్ళందరి దగ్గర ఈ ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం బీజేపీ చేతికి వస్తే మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది.